బాలినేని గారు నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఈ సౌర విద్యుత్తుకు సంబంధించి అదానితో గత ప్రభుత్వం వైసీపీ చేసినటువంటి ఒప్పందాల విషయం గురించి ఆయన సుదీర్ఘంగా చెప్పాడు. నేను దాని మీద సంతకం కూడా పెట్టలేదు, చివరికి అర్ధరాత్రి నన్ను లేపి సంతకం పెట్టమంటే దీని వెనకాల ఏదో మతలబు ఉంటుందని చెప్పేసి మనం చూసాం. ఈరోజు దానికి కౌంటర్గా అఫ్కోర్స్ అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఆయన బాలినేని గారు ఆ పార్టీలో లేరు. ఆ పార్టీ నుంచి ఇప్పుడు మీ కూటమిలోకి వచ్చారు. కూటమి అంటే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఈ మాట కూడా అన్నాడు, జనసేన పార్టీ ద్వారా ఈ కూటమి ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అంటూనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఏదైతే కూటమి ప్రయోజనాల కోసం ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, కూటమి యొక్క గుడ్ బుక్స్లో లేదంటే ఒక పదవుల కోసమో లేదంటే వారి మెప్పు పొందడం కోసం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అంటున్నాడే తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఇది జరగలేదు, ఇవేమీ తప్పుడు ఒప్పందం కాదు, ఇన్ని వేల కోట్ల రూపాయలు అమెరికా రిపోర్ట్లు చెప్పినట్టుగా అటువంటిది ఏం జరగలేదని ఆయన ఏం చెప్పడం లేదు, ఖండించడం లేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశం మీద మాట్లాడినట్టుగా నేనైతే చూడలేదు. మరి ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటున్నారేమో ఏ రకంగా ఇది అది. మొత్తానికైతే కనుక ఈ బాలిరెడ్డి గారు చెప్పిన అంశాన్ని అంటే ఆయన కనుక వైసీపీలో ఉండుంటే ఈ రకంగా మాట్లాడేవాడు కాదేమో కదా అన్న ఒక వాదన వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఏంటి, అర్ధరాత్రి ఆ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నాడో వచ్చి దాని మీద ఆమోదం తెలుపుతూ సంతకం పెట్టండి అన్నాడు. అంటే నాకు అసలు ఆ విషయాలు ఏం తెలియనప్పుడు నేను సంతకం ఎలా పెడతాను, నేను పెట్టానని చెప్పేసి అంటే సరే ఇప్పుడు అయితే రేపు పొద్దున్న క్యాబినెట్ జరుగుతుంది, క్యాబినెట్కి ఫార్వర్డ్ చేస్తూ సంతకం పెట్టండి అంటే క్యాబినెట్కి ఫార్వర్డ్ చేశారని చెప్పాడు ఆయన. దాన్ని ఆ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేస్తూ సంతకం పెట్టలా, ది సబ్జెక్ట్ టు ది ఫార్వర్డ్ టు ది క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి ఆ పేరాకి ఆయన సంతకం పెట్టాడు. కాబట్టి ఈ దీంట్లో కుంభకోణం జరిగిందన్న సంగతి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియదు, శ్రీకాంత్కి ఏమైనా తెలిస్తే తెలవచ్చేమో. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏ కుంభకోణంలో అయినా సరే ఆయన ఇంతవరకు నోరు విప్పల. అది 12 కేసులు సిబిఐ వాళ్ళు పెట్టినా, 6 కేసులు ఈడీ వాళ్ళు పెట్టినా, ఇంకోళ్ళు పెట్టినా ఎప్పుడు కూడా దాంట్లో ఆయన స్పందించడు. ఏం స్పందిస్తాడంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మీరు ఇంత బాకీ పెట్టేశారు, ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, సూపర్ 6 ఇవ్వట్లేదు, ఈ మాట్లాడతాడు. దానికి జవాబు చెప్పడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా ఆ డబ్బులు 1750 కోట్లు తీసుకున్న సంగతి ఆయనకు తెలుసు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఆ రోత పత్రికలో కూడా. ఏమని, మేము సెకీతో ఒప్పందం చేసుకున్నాం, అది గవర్నమెంట్ సంస్థ, దాంట్లో చేసుకుంటే తప్పేంటి అంటారు. మరి అదే సెకి గుజరాత్లో ₹99 ఎలాగిచ్చింది, ఆంధ్రప్రదేశ్లో ₹2.49 ఎందుకు మీరు ఒప్పందం చేసుకున్నారు, లంచాలు ఇచ్చి కదా మీరు ఇక్కడ ఎనౌన్స్మెంట్ చేశారు. ఆ తర్వాత క్యాబినెట్ కూడా చెప్పకుండా అందులో ఇతర ఛార్జీలు ట్రాన్స్మిషన్ సంబంధించి, జిఎస్టీకి సంబంధించి ఇతర అన్ని కలిపి అది ఒక ₹2.5 మొత్తం ₹5 చేశారు దాన్ని. ఇదొక పెద్ద కుంభకోణం. ఇది అమెరికా ప్రభుత్వం దీన్ని వెలికి తీసింది. మనం వెయిట్ చేద్దాం ఇది ఏ రకంగా మలుపులు తిరుగుతుందో, ఇంకా ఏమేమి చేపలు ఉన్నాయో అన్నీ బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత, అతను డబ్బులు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు ఆ సెకీ కానీ ఆదాని సంస్థ కానీ కరెంట్ ఇవ్వలేదు రాష్ట్రానికి. అప్పుడు ఏం చేశాడు, అంతకుముందు ఇతను పిలిచినట్టు 7,000 మెగావాట్ల కోసం పిలిచిన టెండర్ను రద్దు చేశాడు ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం కోసం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టిన పీపీఎల్ను రద్దు చేశాడు. కేంద్రం వద్దని చెప్పింది, జపాన్ కంపెనీలు కూడా చెప్పినాయి, రద్దు చేశాడు. ఈ కారణాలన్నీ చూసి ఏం చేశాడు, ఇక్కడ ₹2.49 ఒప్పందం చేసుకున్నా అని చెప్పి బయట మార్కెట్లో ₹14 ₹13 ఒక యూనిట్ కరెంటు కొని ఆ డబ్బంతా మన మీద వేశాడు. ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలని అది 70,000 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.
ఈ 3 సంవత్సరాల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మోసం చేశాడు, భారాలు వేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఈ విషయంలో అతని మీద చర్యలు తీసుకుంటుంది. గవర్నర్ దగ్గర 17A పర్మిషన్ తీసుకొని అతను విచారణ చేస్తుంది. ఆ విచారణలో అవసరమైతే అతను జైలుకి పంపించడానికి కూడా మేము వెనకాడము. సార్ చూద్దాం అంత సాహసం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అదానీ అనే ఒక బిగ్ ఫిష్ వెనకాల ఉంది. మరి అది కూడా కంప కూడా కదిలించినట్టు అవుతుంది. మరి కదిలిస్తారో లేదు చూద్దాం. మీరు కానీ అక్కడ సెంటర్లో ఉన్న మోదీ కానీ. సైదా గారు, మనం ఆ అంశాలకు వెళ్ళొద్దు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను బాలినేని గారు ఖండించడం, అనవసరంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇదేదో ఆయన్ని కెలికి ఇంకాస్త నష్టం చేకూర్చుకునే విధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మొత్తం బయట పెడతాను, అసలు నేను బయటికి రావడానికి కారణాలు కూడా బయట పెడతాను, బహిరంగంగా చర్చకి సిద్ధమా, నువ్వు కూడా వచ్చి మాట్లాడేవాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఎందుకని ఇది తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఇద్దరి మధ్య జరిగింది కాదు. ఇక్కడ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ విద్యుత్తుకు సంబంధించిన కొనుగోళ్ల అంశంలో, ఒప్పందాల విషయంలో భారీ ఎత్తున ముడుపులు అందాయని చెప్పేసి అమెరికా దర్యాప్తు సంస్థలు, ఇంకా మాట్లాడితే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఏదో ఎక్కడలాగా ఈడీ సిబిఐలు గవర్నమెంట్ చెప్పినట్టు తైతక్కలాడటానికి కుదరదు అక్కడ. ఎందుకంటే అక్కడ భారీ ఎత్తున పెట్టుబడిదారులు ఉంటారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా నడుచుకుంటాయి అక్కడ. అది అందరికీ తెలిసింది. కాబట్టి వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగా ఎటువంటి వ్యవహారాలు చేయరు. కాబట్టి ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుంటే ఈరోజు మరిన్ని వివరాలు భవిష్యత్తులో బాలినేని గారి ద్వారా వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్ గారు, మీరు చెప్పింది 100% నిజం. ఏంటంటే పొరుగుతో తలగొక్కున్నట్టుగా ఇది ఈరోజు వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. ఒక మాటలో చెప్పాలి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా ప్రకాశం జిల్లా చెందినటువంటి మాజీ మంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయానా బంధువు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు. అలాంటి వాడే మరి ఈరోజు ఈ విధంగా అతను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సికి ఒప్పందాలకు సంబంధించి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. ఈ ఒప్పందాలకు సంబంధించి ఆ రోజు ఇంధన శాఖ కార్యదర్శి ఉన్నటువంటి శ్రీనాథ్ అర్ధరాత్రి ఫోన్ చేసి సంతకం పెట్టమన్నాడు. నేను మా పిఏతో మాట్లాడి ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను పెట్టలేదు. ఉదయం మళ్ళా ఈ యొక్క మంత్రి మండలి సమావేశంలో దీన్ని తీర్మానం చేశారు అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దాన్ని కొనసాగింపుగా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు, ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు. గత ఎన్నికల్లో ఆయన ప్రకాశం జిల్లా ఎంపీగా, ఒంగోలు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశారు. అలాంటి ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బాలినేని వాసు మీద ఆయన విమర్శలు చేయటం, దానికి ప్రతి విమర్శలు మళ్ళీ బాలినేని వాసు నేను వాస్తవాలు బయట పెడతా అని చెప్పి ఆయన మాట్లాడటం చూసిన తర్వాత, ఎందుకంటే బాలినేని వాసుకి అసలు పార్టీ మాట్లాడడానికి గల కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రకాశం జిల్లా మీద ఇతర పెత్తనం ఏంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది, ఆయన్ని తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించడం ఏంది అనేది అతని మనసులో రగిలిపోతా ఉంది గత కొంతకాలంగా. ఈరోజు మళ్ళీ కాదు సైదా గారు, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సవాల్ చేస్తూ ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎక్కడో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో సీట్ ఇస్తే ఊరుకుంటానా అని చెప్పేసి. కాబట్టి ఆయన మనసులో మాట అది కూడా బయట పెట్టారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం పక్కన పెడితే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా గతంలో ఉన్నారు కాబట్టి ఆయన మీరు అన్నట్లుగా కొరివితో తలగొక్కుంటం ద్వారా మరిన్ని వివరాలు ప్రజాబాహుళ్యానికి తెలిసే అవకాశం కనిపిస్తోంది కదా అనిపిస్తుంది. అవును, వాస్తవం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారే కాదండి, అసలు గతంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అసలు మంత్రుల మీద శాఖల మీద పట్టు లేదు. ఎందుకంటే బాలినేని వాసు గారికే సొంత బంధువుకే ఆ మంత్రి ఆ శాఖ గురించి తెలియకపోతే మిగతా మంత్రులకి ఏం తెలిసింది? మైనింగ్ మంత్రి ఏంది, అటవీ శాఖ మంత్రి ఏంది, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏంది, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏంది, వీళ్ళంతా ఏడు ముద్రగాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే స్టాంప్ సీఎంఓనే కథ నడిపింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగినటువంటి అన్ని ఒప్పందాల మీద
ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక కమిటీని వేసి విచారణ జరిపిస్తే కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అవినీతి బయటకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒక సెకీ ఒప్పందంలోనే 1750 కోట్ల రూపాయలు మరి చేతులు మారాయంటే ఇంకెన్ని ప్రాజెక్టులు జరిగినాయి? ఒకటి 7,23,333 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టులు అదాని కట్టబెట్టారు ఈ రాష్ట్రంలో. వాటి మీద విచారణ జరిపించండి ఈ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు గారిని కూడా కోరుతా ఉన్నాయి, డబుల్ ఇంజిన్ సర్కార్ని కూడా ఈ అదానికి ఇచ్చినటువంటి 7,23,333 కోట్ల ప్రాజెక్టుల మీద మీరు రద్దు చేయండి. మీరు ఇంకా చూస్తాం చేస్తాం అంటే కూడా కరెక్ట్ కాదు. మీ మీద నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇది ఒక మంచి అవకాశం. కంక్లూడ్ చేద్దాం. ఎస్, ఎవరైనా కోరుకునేది అదే. ఇప్పుడు సెకీ విషయంలోనే ఇన్ని వందల కోట్లు అన్నప్పుడు గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, అలాగే విద్యుత్ మీటర్ల కాంట్రాక్టు, ఒకటేంటి ఆఖరికి బొగ్గు గల సరఫరాకు సంబంధించి మొత్తం బయటికి తీయాలి. అవసరమైతే కాదు, ప్రజల సొమ్ము కక్కెచ్చాలి. దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. మరి అదాని ఉంది అక్కడ, మామూలుగా ఉండదు అని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అట్లాగూ వెంకటేశ్వర్లు గారు మీరే కంక్లూడ్ చేయాలి సార్. మీరు కంక్లూడ్ చేసేది సార్. ఈ సబ్జెక్టు గత 15 రోజుల క్రితం సురేష్ గారు జరిపారు. అదాని పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో ఏమిటైనా అప్పుడు చాలా వివరాలు చెప్పాము. అదాని ఊరికే రాడు, రాష్ట్రాన్ని దోసుకుపోవడానికి వస్తాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ పేరు మీద, స్మార్ట్ మీటర్ల పేరు మీద అనేక ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు జరిగిన దాంట్లో దాదాపు 1750 కోట్లు డైరెక్ట్ గా జగన్కి ఇచ్చామని చెప్తున్నారు. ఇదే నిజమైతే ఏం శిక్ష విధించినా అది దానికి అంతం లేదు. అలాంటి శిక్ష విధించాలి. దీనివల్ల రానున్న కాలంలో 10 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై 1,21,000 కోట్లు అదనపు భారం పడుతుంది అని ప్రభుత్వం చెప్పింది, అనేక సంస్థలు చెప్తున్నాయి. రెండవది, ఇప్పుడు బ్రదర్ తెలుగుదేశం నాయకులకు అడుగుతున్నా, మీ చంద్రమోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో ఆయన కేసు వేసాడండి స్మార్ట్ మీటర్ల పైన, అదాని మీద. మా రాష్ట్రంలో ఇట్లా స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, దానివల్ల నష్టం జరుగుతుందని కేసు వేశారు. మరి ఇప్పుడు మేము కోరుతున్నది ఏమిటంటే, ఇది బయటికి పడి దాదాపు 4-5 రోజుల నుంచి చాలా సీరియస్ గా దేశమంతా చర్చ జరుగుతుంది. రేపు 27వ తేదీ దేశవ్యాప్తంగా వామపక్షాలు కూడా నిరసన పిలుపునిచ్చాయి. ఆయన అరెస్ట్ చేయాలి, విచారించాలి. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అప్పుడే హైకోర్టులో కేసు వేశాడు సురేష్ గారు. పయ్యావుల కేశవ్ గారు అదాని జగన్ ఒప్పందం ఈ కరెంటు మీద ఏదైతే శక్తితో జరిగిందో అప్పుడే హైకోర్టులో కేసు వేశాడు పయ్యావుల కేశవ్ గారు. ఒకటే రఫీ గారు, ఇక్కడ వెంకటేశ్వర్లు గారు చెప్పేది కూడా అదే. అప్పుడేమో కలిసి వామపక్షాలతో కలిసి, అలాగే విపక్షాలన్నీ కలిసి ఒక తాటి మీద ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అదే తాటి మీదకు వచ్చేటటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆ సాహసం చేస్తే ఇంకా అప్రిషియేట్ చేస్తా ఉంటున్నారు. మీ ద్వారా కోరేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మీ ద్వారా 4 రోజులైంది ఇది సీరియస్ జరుగుతుంది. మీ ముఖ్యమంత్రి గారు దీన్ని విచారిస్తాం, అదాని అయినా అంబానీ అయినా ఎవరైనా మేము చర్య తీసుకుంటామని మీరు ఎక్కడైనా ప్రకటించారా? లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అదాని మీద చర్య తీసుకుంటాం, జగన్ జైలుకి పంపిస్తాం, ఇద్దరు జైలు పంపిస్తాం, వాళ్ళ సంగతి తెలుస్తామని మీరు చెప్పగలరా? రెండవది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సురేష్ గారు మంచి చర్చ చేశారు కదా, దాదాపు రానున్న 5 ఏళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అదాని ఇస్తాము. మీరు విశాఖపట్నంలో దాదాపు ఒక 30,000 ఎకరాలు, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీకి దాదాపు ఒక 20,000 ఎకరాలు, రాష్ట్రంలో అదాని వల్ల టూరిజం పెరుగుతుందని దానికి ఒక 10,000 వేలాది ఎకరాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ భూములు మీరు రద్దు చేసుకుంటారా? అదాని అవినీతి మీద విచారణ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని చెప్తారా? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని తెచ్చారు తప్ప అదానికి జగన్మోహన్ రెడ్డి మధ్య ఒప్పందం జరిగింది, వీళ్ళ సంగతి తేలుస్తామని మీరు ఎక్కడైనా అన్నారా? అంటే మేము సంపూర్ణమైన మద్దతు మీకు ఇస్తాము, మీ అంటే పోరాడతాం, మీతో కలిసి వస్తాం. ఆ ధైర్యం మీరు చేయగలరా? మీరు ఆ ధైర్యం చేయగలిగితే మీ ప్రభుత్వం ఉంటుందా? ఇప్పుడు ప్రధానమంత్రి గారు అదాని గారు ఒకే కవల పిల్లలు, ఆయన చెప్పింది ఈయన వినాల్సిందే. ఇప్పుడు సురేష్ గారు చాలా అద్భుతమైన మాట చెప్పాడు, మాకు కూడా రాదు. పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఎస్, ఇది మార్క్స్ చెప్పినటువంటి మాట. సురేష్ గా ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అంత బ్రహ్మాండమైన మాట చెప్పాడు. పెట్టుబడిదారులు పాలకుల్ని నడిపిస్తారు. ఇక్కడ కూడా
అదాని మోడీ ద్వారా భూముల సేకరణ, మోడీ ద్వారా ఈ అగ్రిమెంట్లు. కాబట్టి రఫీ గారు ఎంత, వెంకటేశ్వర్లు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత, మీ వల్ల ఏమి కాదు. అదానిని మీరు ఏమి అనలేరు, అరెస్ట్ చేయలేరు, విమర్శ చేయలేరు. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీరు చెప్పండి, అదానిని అరెస్ట్ చేస్తాను మీరు చెప్పండి, మీ మీద గౌరవం పెరుగుతుంది. ఇద్దరు జైలుకి పంపుతామనండి, భూములు వెనక్కి తీసుకుంటామనండి, ఒప్పందాలు రద్దు చేసుకుంటామనండి, స్మార్ట్ మీటర్లు మీరు పెట్టమని చెప్పారు కదా, కోర్టుకు వెళ్ళారు కదా, స్మార్ట్ మీటర్లు పెట్టమని. మనకి సమయం బాగుంది సార్, మళ్ళీ డీటెయిల్గా పెడదాము. ఎందుకంటే ఈ ఇష్యూ ఇప్పుడప్పుడే కంక్లూడ్ అయ్యేది కాదు కాబట్టి ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఇష్యూ. లెటెస్ట్ డిబేట్ వన్స్ అగైన్. కంక్లూడ్ చేసే ముందు ఒక పాయింట్తో నేను క్లోజ్ చేస్తాను. లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి అదాని ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇచ్చిన దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని వెల్కమ్ చేయాలి. ఆ 100 కోట్ల రూపాయలు మేము తీసుకోబోవటం లేదు, ఉపసంహరించుకుంటున్నాము, అటువంటి ఫండింగ్ మాకు వద్దు అని చెప్పేసి పత్రికాముఖంగా చెప్పారు. వీ వెల్కమ్ ఇట్ అండ్ సేమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ వీ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఏపీ గవర్నమెంట్ యాజ్ దోస్ ఏవైతే డీల్స్ ఉన్నాయో అవి ప్రజలకి చేడు చేసేవి కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు, అలాగే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. నాట్ ఓన్లీ సెకీ ఒప్పందం, పోర్టుల వ్యవహారం అవ్వచ్చు, విద్యుత్ మీటర్ల వ్యవహారం అవ్వచ్చు, కోలుకు సంబంధించినట్టు వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం యాక్చువల్గా పెద్ద నిజంగా కనుక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటే టీడీపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమే లేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో ఉంది ఇక్కడ కూటమి. అక్కడ ఏమన్నా భయపడితే మోదీ భయపడాలంతే. కాబట్టి ఎటువంటి నిర్ణయం కఠినంగా తీసుకున్నా కానీ అది ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుంటారని ఆశిద్దాం. ఆ రకంగా ముందుకు వెళుతుందని కోరుకుందాం. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వర్లు గారు, సైదా గారు, రఫీ గారు, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు ఉప్పాల లక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.